హాయ్ అండి. వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న పని అయితే చేస్తున్నాను. ఏంటో అనుకుంటున్నారా? ఇది శ్రావణ మాసం కదా! మనం అందరం కూడా మాక్సిమం శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు చాలామంది పూజలు చేసుకొని తాంబూలాలు ఇస్తారు. ఆ తాంబూలాలు ఇచ్చేటప్పుడైతే ఇగో ఈ శనగలు అయితే పంచిపెడుతూ ఉంటారు కదా! మనకు అలా చాలా శనగలు వస్తూ ఉంటాయి. దాంతో ఏం చేయాలో తెలియదు. ఉడకపెట్టుకొని తింటారు చాలామంది. కానీ అలా అస్తమానం తినలేం కదా! సో వీటితో అయితే నేను గారెలు చేస్తాను. నేను మాక్సిమం ఎవ్రీ ఇయర్ ఒక 3-4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను అనమాట. దీంతో గారెలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎలాగో చూపిస్తాను. సో ముందుగా ఇవన్నీ కూడా వాళ్ళు తాంబూలం ఇచ్చినప్పుడు నానబెట్టిన శనగలే. అయితే నేను ఇవి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టి 2 days అయిపోయింది. సో అందుకని చూడండి ఇవన్నీ కూడా మొలకలు వచ్చేసాయి. సో మొలకలు వచ్చినా కూడా అవి మంచివే. కాబట్టి ఇగో ఇవాళ ఒకసారి చేసే ముందు నీళ్ళలో నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కుంటున్నాను. వీటిని మిక్సీ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసుకొని వీలైతే కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకొని చిన్న చిన్న గారెలాగా వేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎన్ని తిన్నా కూడా సేల్ అయిపోతాయి అన్నమాట. ఈ శనగలు మరి అలా మనకి తాంబూలం ఇచ్చినప్పుడు ఉండిపోతాయి కదా! ఇవన్నీ కూడా నాకు తాంబూలంలో వచ్చిన శనగలేనండి. మొన్న శుక్రవారం నాడు తాంబూలంలో వచ్చిన శనగలు అనమాట. నేను ఇంట్లో నానబెట్టినవి అందరికీ ఇచ్చేసాను, అయిపోయినాయి. నేను దగ్గర దగ్గర 1/2 kg శనగలు నానబెట్టాను. ఇవన్నీ కూడా నాకు వచ్చిన శనగలు అనమాట. శుభ్రంగా కడిగేసుకున్నాను. వీటిని మిక్సీలో అయితే కచ్చాపచ్చాగా చేసేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా కచ్చాపచ్చాగా అయితే చేసుకున్నాను. అయితే ఇందులోనే నేను మిక్సీ పట్టేటప్పుడు ఇదిగో పచ్చిమిరపకాయ కూడా వేసేసాను అనమాట. కారం మనకి మిరపకాయలు అయితే పిల్లలు మళ్ళీ నోటికి తగులుతాయి కదా అని ఇందులోనే పచ్చిమిరపకాయ కూడా వేసి మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే కొంచెం ఉప్పు, కారం అక్కర్లేదు అనుకుంటున్నాను, రుచి చూసి అప్పుడు కావలిస్తే కొంచెం కారపొడి కలుపుతాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని ఉల్లిపాయలు అన్నీ కలిపి గారెలు అయితే వేసుకుందాం. ముందుగా ఈలోగా స్టవ్ మీద నూనె పెట్టేసుకుందాం. మనం ఇవన్నీ చేసుకునేటప్పటికి అదైతే వేడెక్కుతుంది. ఇందులో నేను ఎటువంటి వరిపిండి కానీ ఏమీ వెయ్యలేదండి. కానీ అసలు వాటర్ కూడా పోయలేదు. మనకు ఆల్రెడీ నానపెట్టుకున్న శనగలు కదా, దానిలో వాటర్ ఉంటుంది. సో అందుకని మనకి ఈ కన్సిస్టెన్సీయే రావాలి. బాగా పలుచగా వచ్చిందంటే ఆయిల్ అయితే పీల్చేస్తుంది. నూనె బాగా వేడెక్కిందండి. ఇదిగో ఇందులో నేను ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఒక పిసరు మామూలు కారం కూడా వేసాను. సో ఇప్పుడు చూడండి వీటిని నేను తాటగానే చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనకి లోపలంతా బాగా వేగాలి. స్టవ్ కూడా ఇగో సిమ్లో పెట్టేశాను. ఇలా రౌండ్ బాల్స్ కింద చేసుకొని ఇదిగో ఇలా చేస్తే సరిపోతుంది అనమాట. గారెల్లాగా దానికి మధ్యలో హోల్ అది అక్కర్లేదు. ఎందుకంటే ఇది మనం చాలా తాటగా చేసుకున్నాం కదా. మనం యాక్చువల్లీ ఇదిగో కబాబ్స్ అంటారు కదా అలా. ఇంకా కొంచెం తాటగా చేస్తున్నాను చిన్నగా. చిన్న చిన్న కోవా బిళ్ళల్లా ఉంటాయి కదా అలా. సిమ్లోనే ఉంచుకోవాలి, చూసుకోండి స్టవ్, ఎందుకంటే మనకి లోపలంతా కూడా వేగాలి. మనం హైలో పెట్టి వేపుకున్నాం అనుకోండి, అందరికీ తెలిసిందే, పైన బ్రౌన్గా అయిపోతాయి, లోపల సరిగా వేగవన్నమాట. సో ఇలా చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి చాలా బాగుంటాయి. మీరు అలా కాకపోయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నా చేసుకోవచ్చు.
నూనెలో వేసేటప్పుడు జాగ్రత్త. ఇవి చూసారండి, చెక్కు చెదరకుండా ఎంత అందంగా వస్తున్నాయో. అసలు చూసారా, సిమ్లోనే వేగనిస్తున్నాను నేను. చాలా అందంగా ఉన్నాయి చూడడానికి కూడా. సో ఇది రెండో వాయి అనమాట. మొదటి వాయి ఆల్రెడీ అయిపోయింది, నేను ప్లేటింగ్ కూడా చేసేసాను. ఇదిగో. సో ఇవేనండి మనకి తాంబూలంలో వచ్చిన శనగలతో చేసిన స్నాక్స్ అనమాట. ఇవి బయట చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి. మనకి బయట బజ్జీల షాప్లో అమ్ముతారు కదా, అది శనగపప్పుతో చేస్తారు. వాళ్ళు మరీ కచ్చాపచ్చాగా చేస్తారు కాబట్టి పైన ఇంత సాఫ్ట్గా అది రాదు. మనం కొంచెం ఫైన్గా కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్నాం కాబట్టి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఆయిల్ కూడా పెద్ద ఏం పీల్చలేదు. దీన్ని సాస్తో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. వచ్చిన శనగలు వేస్ట్ అవ్వకుండా ఇలా అయితే చేసుకున్నాం. మీరైతే ఏం చేసుకున్నారో కామెంట్లో అయితే చెప్పండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.